హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండి అరటిపండుతో స్వీట్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చూడండి ఎంత మెత్తగా ఉంటుంది. ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు కూడా తినేయచ్చు, అంత సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. దీనికి ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను, యాలక్కి, నెయ్యి, అరటిపళ్ళు. నేనైతే యాలక్కి అరటిపళ్ళు తీసుకున్నాను, ఏ అరటిపండు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము దేంట్లో అయితే స్వీట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి ఉంచుకుందాము. ఇప్పుడు కొద్దిగా కడాయి వేడైన తర్వాత మనం 1 కప్పు తీసుకున్నాం కదా గోధుమ పిండి అన్నది, అది వేసుకొని మంచిగా వేయించుకోవాలి. గోధుమ పిండి మంచి సువాసన వచ్చేంత వరకు మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి. నెయ్యి స్వీట్కి 3 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి మనం గోధుమ పిండి ఎలా వేయించుకుంటామో అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, అది ఒక గిన్నెలోకి వేసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే 1.5 కప్పు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మనం గోధుమ పిండి అన్నది వేగిపోయింది. మన అరటిపండు తొక్కలు తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. గోధుమ పిండి అరటిపండు అన్నది మంచిగా మిక్స్ అయిపోవాలి. ఈ స్వీట్ మొత్తము సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఫ్లేమ్ అన్నది హైలో ఉంచుకుంటే గోధుమ పిండి అన్నది మాడిపోతుంది. చూసారా, ఇలా అరటిపండు గోధుమ పిండి మంచిగా మిక్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ బెల్లం కూడా కరిగిపోయింది. పాకు రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. పూర్తిగా ఒకేసారి వేసుకోకుండా బెల్లం నీళ్ళు అన్నది ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకునేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది, మళ్ళీ మిక్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా కూడా ఉంటుంది, ఎవరైనా తినచ్చు, చిన్నవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు మొత్తము ఆ నీళ్ళంతా కలిసిపోయేలాగా అలాగే దగ్గర పడేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఎప్పుడైతే ఇలా కింద పట్టుకోకుండా పూర్తిగా వచ్చేస్తుందో పైకి ఉండలాగా, అప్పుడు మనకి స్వీటు రెడీ అయిపోయిందని అర్థం. చూసారా, ఇలా కింద అంటుకోకుండా వచ్చేయాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కింద నెయ్యి అయినా ఏదైనా రాసుకొని, నూనె అయినా నెయ్యి అయినా, నేను నెయ్యే రాసుకుంటున్నాను. దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రెడీ అయిపోయింది. కొద్దిగా చల్లబడిన తర్వాత మనం బర్ఫీలాగా కట్ చేసుకోవడం అంతే. చల్లబడిన తర్వాత కట్ చేసుకొని ముక్కలుగా తినేయడం అంతే. స్వీట్ రెడీ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.